మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాత్రి కేదార్లు ఇక కౌశికి ఏమైందని కౌశికి గురించే ఆలోచిస్తూ ఉంటారు. అసలు కౌశికి వదన్ని వాళ్ళు పిచ్చిదాన్ని చేసేసి ఆస్తి కొట్టేయాలని వాళ్ళు ప్లాన్ చేసినట్లున్నారు. దానితో పాటే మనల్ని కూడా బయటికి పంపించేయాలనుకుంటున్నట్టున్నారు. ఇదే వాళ్ళ కుట్ర ఉంటుంది అని కేదార్తో దాత్రి చెప్తూ ఉంటే, అవును ముందు ఇదంతా వాళ్ళు చేస్తున్న కుట్ర అని మనం బయట పెట్టాలి దాత్రి అని కేదార్ అంటాడు. ముందు వాళ్ళు ఇలా కుట్ర చేస్తున్నారు అని మనం క్లారిఫై చేసుకోవాలి అని దాత్రి చెప్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళ నోటితోనే మనం నిజం చెప్పించేద్దాం దాత్రి అని కేదార్ చెప్తాడు. దానికి వాళ్ళు ఒక ప్లాన్ రెడీ చేసుకుంటారు. వెంటనే అమలు చేద్దాం కేదార్ అని దాత్రి చెప్తుంది. ఇక కేదార్ దాత్రి పరిగెత్తుకొని కాచి దగ్గరికి వచ్చి నిషి నగలు కనిపించడం లేదు అని చెప్తారు. ఏంటి నిషి నగలు కనిపించడం లేదా అని కాచి అడుగుతూ ఉంటుంది. పరందామయ్యలాగా ఉన్న వ్యక్తి ఎవరో వచ్చి నగల మూటను తీసుకొని వెళ్ళటం నా కళ్ళతో నేను చూశాను అని కేదార్ అంటాడు. వెంటనే నిషి అయితే తన గదికి వెళ్తుంది. నగలన్నీ చెక్ చేసుకుంటుంది. అక్కడ నగలు ఉండవు. యువరాజ్ నిజమే, నా నగలు ఏవి కూడా కనిపించడం లేదు అని నిషి అంటుంది. ఇంకా అమ్మో అమ్మో, అలాగైతే నా నగలు కూడా అన్నీ ఎత్తుకుపోయి ఉంటాడు ఆ దొంగ సచ్చినోడు. అంటే నా నగలు, నిషి నగలు అన్నీ కూడా పోయాయా? ఒరే అబ్బుడా, మనం చూస్తూ ఊరుకోకూడదు. ఇదంతా ఆ దొంగ సచ్చినోడి పని అయి ఉంటుంది. మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, మనం పట్టించేద్దాం రా అని వైజయంతి అయితే యువరాజ్కి నిషికకి చెప్తూ ఉంటే, నిషి యువరాజ్ అయితే చాలా కంగారు పడుతూ వైజయంతికి చెప్పొద్దని సైగ చేస్తూ ఉంటాడు. అప్పుడే వైజయంతి నిషి యువరాజ్ వైపు చూస్తుంది. అయ్యో నేనేంటి ఇలా నోరు జారేశాను, ఆ దొంగ సచ్చినోడు అని చెప్పాను కదా, ఈ అమ్మాయి జగదాత్రికి డౌట్ వచ్చేస్తుంటుంది అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంకేం మాట్లాడదు, బాగా కంగారు పడుతూ ఇక మౌనంగా ఉండిపోతుంది. కేదార్ దాత్రికి అయితే ఇక డౌట్ వచ్చేస్తుంది. వాళ్ళ వైపు అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు.